అశోక్ చైల్డ్ ట్రాఫికింగ్ కేసును పోలీసులు సక్సెస్ఫుల్గా కూడా ట్రాక్ చేశారు. అండ్ ఎవరైతే చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడ్డారో వారందరినీ అరెస్ట్ చేసినట్టు కూడా మనం చూస్తున్నాం. ఈ చైల్డ్ ట్రాఫికింగ్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అశోక్? సిద్ధు, విజయవాడకు చెందిన బలగం సరోజినికి గతంలోనే చైల్డ్ ట్రాఫికింగ్కి సంబంధించి ఆ ముఠాతో సంబంధాలు ఉండేవి. అయితే ఈ ఏడాది మార్చిలో బలగం సరోజిని ముఠాను తొలిసారిగా విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు సరోజినితో పాటు ఫరీదాను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఫరీదాకు సరోజినికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వీరికి పరిచయం. ఆ పరిచయంతో వీరు ఒక ముఠాగా ఏర్పడ్డారు. అటు ఢిల్లీకి సంబంధించిన కిరణ్తో పాటు అహ్మదాబాద్ అలాగే ముంబైలో ఉన్న మరికొంతమందితో వీరు పరిచయం పెంచుకున్నారు. అక్కడున్న ఎవరైతే కిరణ్ కావచ్చు మిగిలిన వారందరితో కూడా ఆడ శిశువు మగ శిశువుల్ని వారిని అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ ఇక్కడ ఎక్కువ ధరకు వారిని విక్రయిస్తున్న పరిస్థితి. ఆడ శిశువును దాదాపుగా 2 లక్షలకు విక్రయిస్తున్నారు, మగ శిశువుల్ని 4 నుంచి 5 లక్షలకి విక్రయిస్తున్న పరిస్థితి. దాదాపుగా చూస్తే గడిచిన 9 నెలల్లోనే వీరి వద్ద నుంచి సుమారు 25 మంది పసిపిల్లలను పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే పిల్లలు లేరనే వారు ఉంటారో వారి ఆశను వీరు ఆసరాగా చేసుకుని వారికి పిల్లల్ని ఢిల్లీ, ముంబై అలాగే అహ్మదాబాద్ ప్రాంతాల్లో వారి దగ్గర నుంచి పిల్లల్ని కొని ఇక్కడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో వారికి ఈ పిల్లల్ని విక్రయిస్తున్న పరిస్థితి కనబడుతోంది. కొద్ది రోజుల క్రితం ఏదైతే మార్చిలో వీరిని అరెస్టు చేసిన తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు, మళ్ళీ తమ పందాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. దీంతో మరొక మారు సరోజినీదేవి కావచ్చు అలాగే ఫరీదా మొత్తం సుమారుగా ఈ కేసుకు సంబంధించి 10 మందిని అరెస్ట్ చేశారు. వారిపై 3 కేసులు నమోదు చేసిన పరిస్థితి. అయితే ఎన్నిసార్లు ఈ అరెస్టు చేసినప్పటికీ కూడా సరోజినీదేవి కావచ్చు లేదంటే ఫరీదాలో మార్పు రాకపోవడంతో వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని చెప్పి విజయవాడ సిపి కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎన్ని మూలాలు ఉంటాయో అన్ని మూలాల్లో కూడా అన్వేషణ చేస్తున్నారు. ఎక్కడైతే చిన్న పిల్లల్ని తీసుకొచ్చి విక్రయిస్తున్నారు అక్రమంగా వారందరి మీద కూడా నిఘా పెడుతున్న పరిస్థితి అయితే కూడా కనబడుతుంది. చాలా కాలంగా సాగుతున్న ఈ ముఠాకు సంబంధించి ఒకసారి అరెస్ట్ చేసినప్పటికీ మార్పు రాకపోవడంతో వారిని ట్రాక్ చేస్తూ ఎక్కడెక్కడ ఈ పిల్లల్ని తీసుకొస్తున్నారు, ఎక్కడ విక్రయిస్తున్నారు అనేది ఒక నిఘా పెట్టి వారిని పట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు ఈ ముఠా నుంచి దాదాపుగా 25 మంది చిన్నారులను ఏదైతే స్వాధీనం చేసుకున్నారో కొంతమందిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు, కొంతమందిని ఏదైతే శిశు సంరక్షణ కేంద్రం ఉంటుందో వాటికి కూడా పంపించిన పరిస్థితి. అయితే ఈ కేసులో మొత్తానికి అటు సరోజినీదేవి కావచ్చు లేదంటే ఇటు ఫరీదా మీద కూడా పీడీ యాక్ట్ నమోదు చేశారు. మరికొంతమందిపై కూడా పీడీ యాక్ట్ నమోదు చేయాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. పూర్తిగా ఈ కేసుకు సంబంధించి మూలాలన్నింటిని కూడా అన్వేషించి పూర్తిగా ఈ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను పూర్తి స్థాయిలో కూడా నాశనం చేయాలనేది పోలీసులు లక్ష్యంగా కనబడుతుంది. ఆ రకంగానే దర్యాప్తు కూడా సాగుతున్న పరిస్థితి కనబడుతుంది.